వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను టైగర్ రొయ్యలుతో ఫ్రై తయారు చేసి చూపిస్తున్నానండి. నెల్లూరు వాళ్ళము ఎక్కువగా రొయ్యల్ని బాగా తింటామండి. తరచుగా మాకు బాగా దొరుకుతాయి. సముద్రంలోనే కాదు, మేము రొయ్యలు గుంటల్లో ఎప్పుడు కూడా రొయ్యల్ని పెంచుతూనే ఉంటామండి. మాకు రొయ్యలు అయితే కొరతుండవు, బాగా చక్కగా దొరుకుతాయి. రేట్ అయితే మటుకు ఏం తక్కువే ఉండదండి. ఇట్లా టైగర్ రొయ్యలు క్లీన్ చేపిచ్చేసాను. దాంట్లో ఉండే షెల్ అంతా తీపిచ్చేసాను. మధ్యలో ఒకటి నరం లాంటిది ఉంటుందండి, దాంట్లోనే అది ఫుడ్ అంతా కూడా ఉంటుంది దానికి. అది కంపల్సరీ తీసుకోవాలండి. నేను 1.5 కేజీకి తీసుకున్నాను. కేజీ దాకా వచ్చాయి నాకు. ఇంత సైజు రొయ్యలను అయితే నేను తీసుకున్నాను. మీకోసంగా పచ్చి రొయ్యల్ని చూపిద్దామని చెప్పి సైజు ఎంతవరకు ఉందని చూపిద్దామని 2 రొయ్యల్ని క్లీన్ చేయకుండా చేసేసానండి. ఇక్కడ ఉంటుందండి ఆ తీగ లాంటిది, ఆ నరం లాంటిది తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకు వాతము అలాంటివి రాకుండా ఉంటాయండి. రేట్ అయితే ఏం తక్కువగా లేవు. కిలో నాకు 440 దాకా పడింది. కానీ పెద్ద సైజు. నేను మీకు వీడియో కోసం కాబట్టి ఇట్లా రొయ్యలుగా వేస్తున్నాను. మామూలుగా అయితే వాటిని 2 పీసెస్గా చేస్తానండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని దాన్ని మనము ఏమి ఇంకా నీళ్లు కానీ నూనె కానీ ఏమి వేయకూడదు. ఖాళీ బాండీ వెలిగించేసేసి మీరు ఉప్పు పసుపు వేసేసి ఈ విధంగా ఉంచండి. కాసేపు ఉంచితే ఏమవుతుందంటే రొయ్యలోనే చాలా వాటరు, చాలా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా కూడా వచ్చేస్తుందండి. మీరేం చేయాలి అంటే అప్పుడు దాకా కూడా మీరు దాని మీద లిడ్ పెట్టకూడదు. వాటర్ పూర్తిగా వచ్చేసిన తర్వాత మీరు కొంచెం సేపు, అంటే వాటర్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత కొంచెం సేపు లిడ్ పెట్టాలి. ఇదైతే కంపల్సరీ చేస్తే రొయ్యలు కొంచెం బాగా ఉడుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు లిడ్ పెడుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే ఆ రొయ్యల్లో ఉండే వాతం కూడా కొంచెం తగ్గద్ది. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని నేను కేజీ రొయ్యలకి చూపిస్తున్నాను. అంటే ఇంచుమించు 1.5 కేజీకి నాకు కేజీ అయ్యాయి. 2 పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగేసుకున్నాను. ఈ ఫ్రై అయ్యేటప్పుడే, ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కంపల్సరీగా దీంట్లో మీరు పుదీనా వేసుకోండి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర 3 కలిపి ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోండి. పుదీనా ఫ్లేవరు రొయ్యల ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను, పెద్ద స్పూన్స్. కొంచెం మగ్గిన తర్వాత ఎర్రగడ్డలు, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఖచ్చితంగా వేయండి. కారం అయితే నేను రొయ్యల్లో చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే అది మా ఇంట్లో బాగా ఒక స్నాక్ ఐటెం లాగా తినేస్తారు కాబట్టి 2 స్పూన్స్ కారం వేసానండి. ఆల్రెడీ రొయ్యలు ఉడికించేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసున్నాము, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇంకా రొయ్యలు ఉడికిపోయాయి కదా ఇందాక, ఆ రొయ్యల్ని ఎత్తి వేసేస్తున్నాను. ఇట్లా మనం పైకి కిందకి కలుపుతూ ఉండాలి. పెద్ద రొయ్యలు తెచ్చుకుంటే ఏమవుతుందంటే అంటే నాకు కౌంట్ తక్కువ వచ్చింది అని అంటారు, కానీ రొయ్య సైజు అయితే తెలీదు. కానీ అందుకని మనం చిన్న రొయ్యలు తెచ్చుకోవడమే మంచిది. మా ఇంట్లో ఏందో పెద్ద రొయ్యలు తెచ్చేసారు. ఇట్లా రొయ్యలనంతా కూడా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఇదండి ఇదేంది మిరియాలు. ఈ మిరియాలు బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒక 2 తెల్లపాయలు వేసేసుకొని నెక్స్ట్ ఈ ఫ్రైలోకి ఈ పొడి కూడా వేసేసుకోవాలి. లేదు ఈ పొడి నాకు ఏమి వద్దు అనుకుంటే మీరు మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఆ టైప్ కూడా నేను ఒకటి ఎల్లుండి పోస్ట్ చేస్తానండి. కొంచెం రొయ్యలు ఎత్తి పెట్టున్నాను, అది కూడా నేను పోస్ట్ చేస్తాను. అదైతే ఇంకా సింపుల్, బ్యాచిలర్స్ కూడా బాగా తయారు చేసుకుంటారు. ఇంకైతే అయిపోయిందండి. తర్వాత లాస్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను. వేస్తే ఇంకా కమ్మదనం వచ్చేస్తుందండి. సాల్ట్ కొంచెం తక్కువైంది, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా టైగర్ రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది. మీరే చూసారు కదా, కేజీ 440 అంటే వాళ్ళు ఇంకా మన దగ్గర ఇది దాదాపుగా 1200 దాకా ఛార్జ్ చేస్తారు. లాస్ట్ దించే ముందు పూర్తిగా ఆప్షనల్. నేను చిల్లీ వేస్తున్నాను, ఒక 2 చిల్లీస్.
దీన్ని పూర్తిగా మగ్గిచ్చేసేసుకోవాలి. ఇంకా టైగర్ రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుంది. పప్పుల్స్లోకైనా, ఆకుకూర పప్పులోకైనా, రసంలోకైనా, పులుసులోకైనా, స్నాక్ ఐటెంలోకైనా కానీ ఈ రొయ్యల ఫ్రై అద్దురుసండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మా నెల్లూరు స్టైల్లో ఒకసారి రొయ్యల ఫ్రై తయారు చేసి చూసుకోండి, చేయండి. థ్యాంక్ యూ అండి.